మట్టి సత్యాగ్రహానికి సిద్ధమైంది ఏపీ కాంగ్రెస్. ప్రస్తుతం ఏపీ పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి దానికి సంబంధించిన వివరాలను వివరిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రుల హక్కుగా సంక్రమించిన ప్రత్యేక హోదా, పోలవరం, 7 జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, చట్టంలో ఉన్న అన్ని అంశాలు ఆనాడు మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో ఇచ్చిన హామీలు, కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలు, వీటన్నిటినీ సాధించడానికి ఇవాళ మట్టి సత్యాగ్రహాన్ని ప్రారంభం చేస్తా ఉన్నాం. దీనికి మాకు స్ఫూర్తినిచ్చినటువంటి వారు నా సొంత గ్రామానికి సంబంధించిన, ఆ పక్క గ్రామానికి సంబంధించిన 2 మహిళా సర్పంచులు. వారు సేకరించిన మట్టి నా చేతికిచ్చారు. దీన్ని ప్రధానమంత్రికి పంపించమని. ప్రధానమంత్రికి ఈ మట్టి పంపిస్తున్నామంటే ఇది ప్రజల గుండె చప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రజల జన ఘోష. ఇవాళ పంపిస్తున్నాం. గంగులవాయిపాళ్యం గ్రామానికి సంబంధించిన సర్పంచ్ హనుమక్క ఇచ్చినటువంటి మట్టిని, అదేవిధంగా ఆమె రాసినటువంటి, ప్రధానమంత్రికి రాసినటువంటి ఉత్తరాన్ని, పక్క పంచాయతీ గోవిందాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ లక్ష్మీదేవమ్మ ఆమె ఇచ్చిన మట్టిని, అలానే ఆమె ఇచ్చిన రిప్రజెంటేషన్ మోడీ గారికి ఈరోజు కొరియర్ ద్వారా పంపిస్తా ఉన్నాం. ఇలాంటి ప్రయత్నం 16,000 గ్రామాల నుండి, మున్సిపాలిటీలో 3,000 వార్డుల నుండి పంపించాలి. పుణ్యక్షేత్రాల నుంచి, ఎందుకంటే తిరుమలలో మాట ఇచ్చినారు ప్రధాని గారు. తిరుమలలో ఉన్నటువంటి మట్టితో మొదలుకొని రాష్ట్రంలో ఉన్న పుణ్యక్షేత్రాల నుంచి కూడా కలెక్ట్ చేయాలి. కొంతమంది బాధ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు ఈరోజు ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారి సొంత గ్రామం నారావారిపల్లి, వెంకయ్య నాయుడు గారి స్వగ్రామం చెవటివారిపల్లి, చెవటవారిపల్లి, వెంకయ్య నాయుడు గారి ఊరు చెవటవారిపల్లి. సుజనా చౌదరి గారి గ్రామం కంచికచెర్ల. అశోక్ గజపతి రాజు గారి గ్రామం విజయనగరం కోట. వీటితో పాటు మొత్తం అన్ని గ్రామాల నుంచి పంపాలి. ప్రత్యేక హోదా సాధించేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది.